తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఇలా వరుసగా 3 విజయాలు అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జై లవ కుశ దసరా సెలవులను భారీగా వాడుకొని తొలి 12 రోజుల్లోనే 75 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ 130 కోట్లను అందుకోవడంతో ఎన్టీఆర్ కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ 130 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించిన జై లవ కుశ సినిమా 13వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ డ్రాప్స్ ను దక్కించుకున్న 13వ రోజున ఇలాంటి డ్రాప్స్ సహజమేనని అంతా అంటున్నారు. ఇప్పటికే దసరా సెలవులను ఓ రేంజ్ లో వాడుకున్న ఈ సినిమా 13వ రోజున మినిమం టికెట్ రేట్స్ తో రన్ అవుతుండటంతో కలెక్షన్లు అన్ని చోట్ల తగ్గుముఖం పట్టినా ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల వరకు షేర్ వసూలు చేసి రోజును ఘనంగానే ముగించింది. దాంతో మొత్తం మీద 13 రోజుల టోటల్ 2 తెలుగు రాష్ట్రాల వసూళ్లు 55.5 కోట్ల వరకు చేరువ అవ్వగా టోటల్ వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్ 75.8 కోట్ల వరకు చేరడం విశేషం. ఇక సినిమా ఇదే జోరును దీపావళి వరకు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు న్యాయం చేసే విధంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సినిమా లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.